ట్రావెల్ పార్ట్నర్ చెప్పల్లా ఒక మావాడు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుండు. 38 అవర్స్ తర్వాత ఫైనల్గా అమృత్సర్ చేరుకున్నాం. ఫైనల్లీ మేము బాగాపడి రీచ్ అయ్యాం. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి సీట్ దొరుకుతుంది. మన దాంట్లో సగం పబ్లిక్ లేరు అక్కడ. మన ఇండియన్ పేరెడ్ చూసి మెంటల్ ఎక్కింది అసలు. 2 కళ్ళు సరిపోమంటారు కదా, అది నిజమేనేమో అనిపించింది. ఎట్లుంది చూస్తుంటే ఆ సంఘటన ఎంత బాధాకరం అనేది అర్థమవుతుంది. పార్టీషన్ మ్యూజియం నేను కూడా డిసప్పాయింట్ అయినా. చాలా సీరియస్గా ఉంటుంది నా మీద. ఇప్పుడు కన్విన్స్ చేయాలి ఇక. బాయ్. హలో ఎవ్రీవన్, నా పేరు శైలేష్. ఇది నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్. హాఫ్ ఆఫ్ ఇండియా తిరిగినా, కానీ ఇప్పుడు బ్లాగ్స్ చేస్తున్నా ద ఫస్ట్ టైం. సో ఈసారి వెళ్తుంది ఇండియా పాకిస్తాన్ బార్డర్, వాఘా బార్డర్, అమృత్సర్లో ఉంది. సో లెట్స్ గో. అండ్ హీ ఈజ్ మై ట్రావెల్ పార్ట్నర్, మై సన్, మై చోటు. హాయ్. Hi. వస్తావా ఢిల్లీకి? What's up? పంజాబ్. Yes. చలో లెట్స్ గో. Let's go. Done. ఆన్ ది వే టు రైల్వే స్టేషన్ అండి. సో ఆల్రెడీ బాగా లేట్ అయింది. ఆ మార్గంలో పోతున్నాం. ఆవిడ స్కూల్కి వస్తే లేట్ అయింది నాకు టికెట్. సో ట్రైన్ కాచిగూడ నుంచి ఇట్స్ బడ్జెట్ ట్రిప్. మనం అంతా బడ్జెట్ అని ఉంటుంది, ఎందుకంటే సంవత్సరం 10 ట్రిప్పులు పోతాం. సో ఈజ్ మై ట్రావెల్ పార్ట్నర్, వన్ మోర్ ఫ్రెండ్, మై స్కూల్ ఫ్రెండ్ నేమ్ రాహుల్. సో ఇద్దరం ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం. సో లెట్స్ గో. ట్రైన్కి టైం అవుతుంది. వీడు మా ఫ్రెండ్ చిన్న మీదకి వస్తాడు. వచ్చినప్పుడల్లా ఒక స్ట్రాంగ్ అల్లం టీ తాగేసి ఇంకా ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ స్టార్ట్ అయింది. మావాడు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుండు. మేము కూడా అంతే అనుకో. ఆఫ్టర్ 26 అవర్స్ ఢిల్లీ చేరుకున్నాం. ఈవినింగ్ 6:30 అవుతుంది. ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తాగేసి ఇక్కడ నుంచి బస్సులో వెళ్తాం అమృత్సర్కి. ఇదే మేము వెళ్ళే బస్సు. చాలు 38 అవర్స్ తర్వాత ఫైనల్గా అమృత్సర్ చేరుకున్నాం. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం. టైడ్, సర్ఫ్ అట్లాంటివి ఏం లేవు. రూమ్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇక. హాయ్ ఎవ్రీవన్. నో ఇప్పుడు మేము వాఘా వెళ్తున్నాం, ఇండియా పాకిస్తాన్. సో వెరీ ఎక్సైటెడ్. ఫైనల్లీ మేము వాఘా బార్డర్ రీచ్ అయ్యాం. ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది. అయిపోయాక లోపల ఎంటర్ అయ్యాం. ఇది డైలీ పరేడ్ ఈవినింగ్ 4 o'clockకి జరుగుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి సీట్ దొరుకుతుంది. చాలా గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది. పక్కన పాకిస్తాన్, ఇక్కడ ఇండియన్స్ చాలామంది వచ్చారు, మన ఇండియన్స్. సో ఇంకా ఇండియన్ పరేడ్ చూద్దాం. లెట్స్ ఫోకస్ ఆన్ ఇట్. చాలా బాగుంటుంది. ఇది పాకిస్తాన్. ఎవ్వరు లేడు అక్కడ అసలు. మన దాంట్లో సగం పబ్లిక్ కూడా లేరు అక్కడ. సీరియస్లీ వామ్మో, మన ఇండియన్ పేరెడ్ చూసి మెంటల్ ఎక్కింది అసలు. చాలా గూస్ బంప్స్ ఫీలింగ్. లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఇక్కడికి వచ్చినందుకు. మీరు కూడా ప్లాన్ చేసుకొని రండి, చాలా బాగుంటుంది ప్లేస్.
భారత్ మాతాకి జై. వాఘా బార్డర్ నుంచి ఫ్రెష్ అప్ అయి ఇప్పుడే గోల్డెన్ టెంపుల్ రీచ్ అయ్యాము. అసలు టెంపుల్లోకి రాగానే చాలా బాగుంది టెంపుల్. 2 కళ్ళు సరిపోవంటారు కదా, అది నిజమేనేమో అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. కెమెరాలో కన్నా ఇక్కడికి వచ్చి చూస్తేనే అది మీకు అర్థమవుతుంది. సో ప్లాన్ చేసుకోండి, ఇది కూడా చాలా బాగుంది. ఎట్లుంది టెంపుల్? awesome. ఎట్లుంది చిట్టి టెంపుల్? ఎట్లుంది? మార్నింగ్ లేచి రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ లంగర్ అని అంటారు, అంటే అన్నదానం అని అర్థం. అది తిన్నాము, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం జలియన్వాలా బాగ్కి రీచ్ అయ్యాము. ఇది వెరీ ఎమోషనల్ అండ్ హిస్టారికల్ ప్లేస్. గోల్డెన్ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది చాలా. ఇది చూడ్డానికి ఒక గార్డెన్లా ఉంటుంది, కాకపోతే దీని హిస్టరీ చాలా పెయిన్ఫుల్ అండ్ ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్లేస్ ఇది. ఇది ఒక మినీ థియేటర్. దీంట్లో జలియన్వాలా బాగ్ స్టోరీ ప్లే అవుతుంటుంది డే మొత్తం, అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జలియన్వాలా బాగ్ గురించి ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏప్రిల్ 13, 1919 సంవత్సరం. ఇక్కడ చాలా ప్రశాంతమైన సభ జరుగుతుంది. ఫ్యామిలీస్, ఊర్లో జనాలు అందరు ఇక్కడ పాల్గొన్నారు. అప్పుడే ఒక బ్రిటిష్ ఆఫీసర్, అతని పేరు జనరల్ డయర్, సడన్గా సోల్జర్స్తో ఇక్కడికి వచ్చాడు. ఎవరికి ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా సడన్గా ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ప్రజలకి బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా బయటికి వెళ్ళే దారిలో నుంచే ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక బావిలోకి దూకారు, కానీ చాలామంది చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మీకిప్పుడు కనిపిస్తున్న ఈ వాల్ మీద ఉన్నవి ఆ రోజు జరిగిన ఫైరింగ్లో మిస్ అయిన బుల్లెట్ మార్క్స్. చూస్తుంటే ఆ సంఘటన ఎంత బాధాకరం అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అమృత్సర్ విజిట్ చేస్తే జలియన్వాలా బాగ్ని మిస్ అవ్వకండి. ఇక్కడ వచ్చినప్పుడు మనకు ఒక రెస్పెక్ట్ ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక ప్లేస్ కాదు, మన చరిత్ర. జై హింద్. నెక్స్ట్ మేము వెళ్తుంది ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ మ్యూజియం. ఇది జలియన్వాలా బాగ్కి చాలా దగ్గరలో ఉంటుంది. లెట్స్ గో. పార్టీషన్ మ్యూజియం ఇప్పుడే రీచ్ అయ్యాము, కానీ మా బ్యాడ్ లక్, ఈరోజు మండే. ఎవ్రీ మండే ఈ మ్యూజియం అనేది క్లోజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు వచ్చినా మండే రాకుండా చూసుకోండి. మావాడు బాగా డిసప్పాయింట్ అయ్యిండు, మేము కూడా డిసప్పాయింట్ అయినాం. చాలా సీరియస్గా ఉండు నా మీద, మండే తీసుకొచ్చిన క్లోజ్ ఉందనేసి. ఇప్పుడు కన్విన్స్ చేయాలి. It was awesome. Golden Temple was बहुत अच्छा था. ఎట్లా టెంపుల్ వస్తుంది గోల్డ్ లెక్క. తీసుకోదా కొంచెం మరి తింటావా గోల్డ్? హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ బెలూన్ ఇప్పించిండు. ఇప్పుడు మనం ఏడికి పోతున్నాము చూద్దాం. ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్, కొన్ని ప్రౌడ్ మూమెంట్స్తో ఈ ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు మేము రిటర్న్ ఢిల్లీకి స్టార్ట్ అవుతున్నాం. ఢిల్లీ మెట్రో ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ నుంచి వచ్చాము. ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ ఉన్నాము. మెట్రో స్టేషన్ ఉన్నాము. నెక్స్ట్ नंबर रॉन्ग है, राइट लेफ्ट राइट करता है. This guy, number and bullshit guy. ఢిల్లీ సైట్ సీయింగ్ కోసం మేమైతే బైక్ రెంటల్లో తీసుకున్నాము. లెట్స్ రైడ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం
ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ దగ్గరికి వచ్చేసాం. దీన్ని 12th సెంచరీలో స్టార్ట్ చేశారు. ఇది 73 మీటర్స్ టాల్గా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది. చుట్టుపక్కల గార్డెన్స్ చాలా బాగుంటాయి. ఢిల్లీ కుతుబ్ మినార్, ఇంకా చెంగల్ రాజు, ఇప్పుడు బాటియా. ప్రతి స్టేట్ కి పేరు మారుతుంది. నెక్స్ట్ మనం చిన్నప్పుడు చదువుకున్న జాగ్రఫీ ప్లేసెస్లో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. ఇది లోటస్ టెంపుల్. ఇది చాలా క్లీన్, కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టుపక్కల సరౌండింగ్స్ చాలా పీస్ఫుల్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ దగ్గరికి వచ్చాము. ఇది చాలా ఫేమస్ వార్ మెమోరియల్. చూడడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో లైట్స్లో ఇంకా బాగా కనిపిస్తుంది. సో ప్లాన్ చేసుకోండి. ఫైనల్లీ చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ మర్చిపోలేని మెమరీస్తో ఈ ట్రిప్ని కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ సేఫ్గా వచ్చేసాం. ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ కోసం కమెంట్స్ చేయండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఒక మంచి ట్రిప్తో ఇంకో వ్లాగ్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.